హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రొడేటో తెలుగు ఛానల్. సో బాగా వర్కౌట్ అయిందని మట్టికి చాలామందికి తెలుసు. అండ్ నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్గా మనం నిన్న వీడియోలో ఏదైతే చెప్పుకున్నామో అదే జరిగింది ఫ్రెండ్స్. సో అంటే మనం ముందుగా ప్లాన్ చేసుకుంటే ఎంత బాగా వర్కౌట్ అవుతుంది అనేది చూడండి. నేను నిఫ్టీ ఏం చెప్తున్నాను, నిఫ్టీ నేను ఏం చెప్పాను యాక్చువల్గా నిన్న కూడా చెప్పాను, ఫ్రైడే కూడా అదే చెప్పా కదా, కన్సాలిడేషన్. ఓకే, సో ఇది ఎన్ని రోజులు అవుతుంది అనేది చూడాలి. ఓకే, ఈ ఛానల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, బ్రేక్ అయినా కూడా అది ఫేక్ బ్రేక్అవుట్ అవుతుందని ఎక్కువ నాకు నమ్మకం అనమాట. అంటే అప్ సైడ్ నేను చెప్పేది, డౌన్ సైడ్ అయితే ఫేక్ బ్రేక్అవుట్ అవ్వదు. ఎందుకంటే డౌన్ సైడ్ వస్తే చెప్పాను కదా, కిందకి స్ట్రైట్ అవే కొడతాడు. ఇదిగో అట్లీస్ట్ ఈ సపోర్ట్ తీసేస్తాడు అనమాట. అంటే ఇక్కడ వరకు వచ్చేస్తాడు. సింగిల్ స్ట్రెచ్, ఇది సింగిల్ డే ఉంటుంది, 1 డేలో కొట్టేస్తారు ఇది. ఓకేనా, ఎందుకంటే చాలామందిని ఒకసారి కవర్ చేసుకోవాలి కాబట్టి అలా వస్తాడు. బట్ పైకి వెళ్తే మట్టికి ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇది ఇలా వచ్చి మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్ అవ్వడానికే స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో నిఫ్టీ పరిస్థితి ఇది. ఓకే, ఇంకెలాగే ఉంటుంది కొన్ని రోజుల పాటు. అది ఎప్పుడు ట్రెండ్ మారుతుంది, ట్రెండ్ ఎప్పుడు బిల్డ్ అవుతుంది అనేది నేను కమింగ్ డేస్లో షేర్ చేస్తాను. అప్పటిదాకా మట్టుకి ఇది లైట్ తీసుకోండి. నేను ఇది 15 minutes టైం ఫ్రేమ్ మీద చూపించాను. డైలీ మీద చూస్తే మీకు ఇలా ఉంటుంది. ఓకే, సో సింపుల్గా చెప్తున్నాను చూడండి, సింపుల్ వర్డ్స్లో మనకి ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ ఉంటుంది కదా, మార్కెట్ ఎప్పుడు ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఎక్స్పాండ్ అయ్యిందా అంటే అయ్యింది, చాలా ఎక్స్పాండ్ అయింది మార్కెట్. సో అది ఎవరన్నా సరే చెప్తారు. ఇది కోవిడ్ లోస్ ఎక్కడున్నాయి, సో కోవిడ్ టైంలో మార్కెట్ ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇండియాలో, మరి ఇండియాకి ఏమైందో నాకు తెలియదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ కన్జంప్షన్ పెరిగిందా, లేకపోతే ఎక్స్పోర్ట్స్ పెరిగిపోయినాయా, లేకపోతే ఇంపోర్ట్స్ తగ్గినాయా, వార్స్ అదే ఐ మీన్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏమన్నా మన వాళ్ళు ఎక్కువగా అబ్జార్బ్ చేస్తున్నందుకు మనకి థ్రెట్ పోయింది కదా, ఆల్మోస్ట్ లైక్ నైబరింగ్ ఐ మీన్ ఎనిమీ కంట్రీస్తో థ్రెట్ అనేది తగ్గిపోతుంది రోజు రోజుకి. సో దానివల్ల మనకి స్టెబిలిటీ ఉందా, ఎఫ్ఐఎస్ ఏం చూస్తున్నారు కంట్రీలో అనేది నాకైతే ఇంకా ఇన్డెప్త్గా ఆ ఐడియా రావట్లేదు. బట్ మీరు చూస్తే మార్కెట్ మధ్యలో ఒక కంజెషన్ తీసుకుంది ఇక్కడ ఒక సంవత్సరం పాటు, ఆల్మోస్ట్ లైక్ సంవత్సరం 1 year తీసుకుంది ఇక్కడ. తర్వాత మళ్ళీ చూసారా, ఈ లాస్ట్ 2022 జూన్ నుంచి ఇప్పుడు జూన్ వరకు 23-24 ఆల్మోస్ట్ లైక్ 2 years 2 months మళ్ళీ ఎక్స్పాన్షన్ ఫేజ్కి వెళ్ళిపోయింది. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మార్కెట్ ఎక్స్పాండ్ అయిందా అంటే అయ్యింది, కానీ ప్రాపర్గానే ఎక్స్పాండ్ అయింది ఫ్రెండ్స్. ఏదో స్ట్రైట్ లెవెల్లో ఇదిగోండి ఇలా అవ్వలేదు. ఓకే, ఇలా అయ్యి ఇలా అవలా. ఓకే, మార్కెట్ అనేది స్లోగా గ్రాడ్యువల్గా పెరుగుతూ పోయింది. సో స్టెబిలిటీ ఉంది ఖచ్చితంగా, ఇందుట్లో ప్రాపర్ లాజిక్ ఉంది, మార్కెట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ప్రాబ్లం లేదు, భయం అయితే లేదు. ఏదన్నా అన్ఈవెంట్ వస్తే ఖచ్చితంగా ఒకసారి వైప్ చేయడానికైతే నేను చెప్పాను కదా మీతో, మార్కెట్ కరెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చెయ్యాలి. ఇదిగోండి ఇలాంటి కరెక్షన్ ఎక్స్పెక్ట్ చెయ్యాలి 200%. లేదు అంటే ఇలాంటి కరెక్షన్ ఒక 1 year ఎక్స్పెక్ట్ చెయ్యాలి. అంటే ఇలా వచ్చి ఇదిగోండి ఇలా దిగి ఇలా ఉండి మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తాడు. సో మళ్ళీ ఇలాంటి ఒక ఫేజు ఒక దాదాపుగా మనకు ఒక 2500 నుంచి 3000 పాయింట్లు నిఫ్టీ పడుతుంది ఫ్రెండ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. 22,000 అయితే ఖచ్చితంగా టచ్ చేసేస్తాడు ఫ్రెండ్స్. ఓకే, ఇంకొంచెం కిందకు వస్తే బెటర్ అని నేను చాలాసార్లు చెప్పాను కదా, ఇదిగోండి ఈ లెవెల్కి 21,000 21,200కి. ఓకే, సో బెటర్, ఇది లాంగ్ టర్మ్ వ్యూ అనమాట నాది నిఫ్టీ. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఈవేళ ఎక్స్ట్రాడినరీ ట్రేడ్స్ వర్కౌట్ అయినాయి నాకు. అది ఎలాగనేది నేను మీకు ఒకసారి చూపిస్తా. నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ టైం ఫ్రేమ్ మీద చూపించాను కదా నిన్న. ఇదిగోండి చూడండి, ఇది మనకి ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది కదా, ఈ ఛానల్ నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఆల్రెడీ 2 weeks నుంచి చెప్తున్నాను మీకు. ఇదిగోండి ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే ఫ్రెండ్స్ నేనేం చెప్పాను, ఇంక ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ వెనక్కి చూడదని చాలాసార్లు చెప్పా.
51,000 కూడా కాదు యాక్చువల్గా, సారీ, 51,290 ఫ్రెండ్స్ నేను చెప్పింది. ఓకే, రఫ్లీ ఇవ్వండి ఈ ఏరియా. సో ఆ ఏరియాలో చెప్పాను నేను మీకు, ఆ ఏరియాలోనే చూసారా అసలు ఎలాగా ఆ స్ట్రెంగ్త్ తీసుకొచ్చారు ఆ క్యాండిల్ ద్వారా. ఇదిగోండి ఈ క్యాండిల్ చూడండి, ఇదే అనమాట స్ట్రెంగ్త్ క్యాండిల్ అంటే. అదే ఈ క్యాండిలే పవర్ఫుల్ క్యాండిల్. ఇది చూసారు కదా, ఇదిగోండి ఈ క్యాండిల్, నేను చూపించే క్యాండిల్ ఇది. సో ఇది ఒక్కటి చాలు బ్రేక్ చేయడానికి, అంటే సీలింగ్ని బ్రేక్ చేసి దాన్ని సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు మనకి నియర్ బై సపోర్ట్ ఏంటి అంటే, ఎవరన్నా అడిగినా మనం చూసుకోవాల్సింది, వెనక్కి తిరిగి చూడాల్సింది ఏంటంటే ఇది. సో ఈ సపోర్ట్ మనకి ఇదిగోండి ఈ క్యాండిల్ తీయకూడదు ఇంకా, అదే క్యాండిల్ అనమాట ఇంకా. సో అంటే 51,523 ఫ్రెండ్స్. ఓకే, ఈ కిందకు వస్తే మళ్ళీ మనకున్న స్లాబ్ ఏదైతే ఉందో ఆ స్లాబ్ని బ్రేక్ చేసి కిందకు వస్తున్నట్టు లెక్క, ప్రైస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ పోర్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ పోర్షన్. అండ్ మనకి ఏదైనా మార్కెట్ కొంచెం ఇక్కడ ఏదైనా కరెక్షన్ వచ్చినా కూడా లైట్గా మళ్ళీ పుల్ బ్యాక్ అనేది కామన్గా వస్తుంది. ఓకే, అండ్ నేను తీసుకున్న ట్రేడ్ ఇదిగోండి, మార్నింగే నేను కళ్ళు మూసుకునే బై చేశానని చెప్పొచ్చు యాక్చువల్గా. ఓకే, ఇంకా అక్కడి నుంచి మార్కెట్ కూడా అసలు బ్యాంక్ నిఫ్టీ కిందకి రాలేదు ఫ్రెండ్స్. ఓకే, నాకు దాదాపుగా 125 పాయింట్స్ 120 పాయింట్స్ వచ్చినాయి. సో నేను ఇది బ్రేక్ అవ్వడంతోనే తీసేసుకున్నా వెంటనే. ఓకే, మధ్యలో కొంచెం వచ్చినా కూడా ఇనీషియల్గానే మనకి ఇచ్చేసాడు. ఓకే, మీరు ఇక్కడ చూసుకోండి ఒకసారి, మీకే తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి మీరే చూసుకోండి, 52,000 నుంచి 52,180. ఓకే, సో 120 పాయింట్స్ వెంటనే ఇమీడియట్గా 1.5 అవర్లో 1 అవర్లో ఇచ్చేసాడు నాకు. ఓకే, సో తర్వాత మళ్ళీ కన్సాలిడేట్ అయినా కూడా మళ్ళీ మార్కెట్ అనేది అదే ఆల్ టైమ్ హైస్ అంటే ఈ డే హైస్కి మళ్ళీ రీటెస్ట్ చేయడానికి వెళ్ళి అక్కడే కన్సాలిడేట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది స్ట్రాంగ్ లెగ్ మూవ్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయ్యేది. ఓకే, ఇది ఇప్పుడు అప్పుడే కొంచెం గమ్మున కిందకి రాడు. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, ఇండస్ల్యాండ్ బ్యాంక్, ఈ కోటక్ మహీంద్రా, సో ఈ బ్యాంక్స్లో, ఈ 6 బ్యాంక్స్లో ఎవడో ఇద్దరు మట్టుకి ఖచ్చితంగా రేపటి నుంచి లేపుతారు మార్కెట్ని, ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీని. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నారు ఆల్ టైమ్ హై కొట్టలేక. కానీ వన్స్ కొట్టిన తర్వాత కూడా యాక్చువల్గా లాంగ్ టర్మ్ టార్గెట్ 60,000 ఇది. ఓకే, బ్యాంక్ నిఫ్టీది వెయిటింగ్లో ఉంది, బట్ అంత ఈజీగా ఏమి ఇచ్చారు. ఫస్ట్ 55,000 కొట్టనిద్దాం, చూద్దాము. ఈ లోపల మనం మట్టికి గ్రాడ్యువల్గా ఏమైనా డిప్స్ వస్తే, ఇవాళ మార్నింగ్ డిప్ ఇచ్చాడు, అలాగే రేపు ఏదైనా డిప్ వస్తే వెంటనే దాన్ని పట్టుకోవడం, 100 పాయింట్స్ 120 పాయింట్స్ 150 పాయింట్స్ వదిలేసుకోవడం, ఐ మీన్ క్యాష్ చేసుకోవడం, ఎగ్జిట్ అయిపోవడం. సి ఎవ్రీ ఇండివిజువల్కి చేంజ్ ఉంటుందని నేను ఒక సెషన్లో చెప్పాను కదా నేను. సేమ్ అలాగే ఒకడు 1 లాట్ వేస్తేనే వణికిపోతాడు ఏదైనా తేడా వస్తే, ఒకడు 10 లాట్లు వేసినా వణకడు, ఒకడు 100 లాట్లు వేసినా కూడా వాడికి, ఐ మీన్ భయం అనేది కాదు కాన్సెప్ట్ ఇక్కడ, రిస్క్ రివార్డ్. అంటే నా క్యాపిటల్లో నేను 100 లాట్ సైజ్ తీసుకుంటే 100 పాయింట్స్ పడితే నేను ఆ రిస్క్ బేర్ చేయగలనా, ఈజీగా బేర్ చేస్తాను అనుకున్నాడు 100 లాట్స్ తీసుకోవాలి. లేదు అది టూ మచ్ రిస్క్, నా దగ్గర క్యాపిటల్ ఉన్నా వద్దు అనుకున్నాడు 10 లాట్సే తీసుకోవాలి. లేదు నా క్యాపిటల్ చాలా తక్కువ, సే 1 lakh లేదా 50,000 అనుకున్నాడు, 1 లాట్, ఓకే, ఆ 2 లాట్స్ మ్యాక్స్, దట్స్ ఇట్. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో కన్సిస్టెంట్గా ఉండడమే ఇంపార్టెంట్ తప్ప ఒకరోజు ఎక్కువ తెచ్చుకుని ఒకరోజు లాస్ తెచ్చుకుంటే ఎండ్ ఆఫ్ ద డే కానీ, ఎండ్ ఆఫ్ ద మంత్ లేదా ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనకి ఏమీ ఉండదు. జస్ట్ లైక్ మనం స్పెండ్ చేసినట్టు అవుద్ది టైం అంతా. సో నేను ఈ చిన్న బిట్ ఎందుకు చెప్పాను తెలుసా, మార్కెట్లో ఫస్ట్ మార్నింగ్ మనకి ఒక డిప్ కానీ ఒక హై కానీ ఇస్తాడనమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నేను మీకు అది 5 minutesలో చూపిస్తాను ఒకసారి. ఇది 5 minutesే కదా, ఇదిగోండి. ఇప్పుడు ఇది ట్రెండ్ ఎలా ఉంది, ఎవరన్నా చూస్తే ట్రెండ్ ఎలా ఉందని చెప్తే ఎవరన్నా సరే పాజిటివ్ ట్రెండ్ అంటారు కదా. మీరు హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకి నేనేం చెప్పాను, లాస్ట్ వీక్ నుంచి చెప్తానే ఉన్నాను, ఇది అంటే
మీకు తెలిసిన వాళ్ళు ఓకే ఫైన్, తెలియని వాళ్ళకి మనకి కింద 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఇలా ఉండి పైన 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ చూశారు కదా, ఇలా వచ్చి మళ్ళీ ఇలా తిరుగుతుంది, ఇలా వెళ్తుంది. అంటే ఏంటి, ఫస్ట్ థింగ్ ఇది లాగింగ్ ఇండికేటర్స్, రెండు కూడా లాగింగే. దీన్ని ఈ మూవింగ్ యావరేజెస్ని ఎవరు లాక్కెళ్తున్నారు పైకి, ప్రైస్ లాక్కెళ్తుంది. సో ప్రైస్ ఏ డైరెక్షన్లో ఉంది, పాజిటివ్ డైరెక్షన్లో ఉంది. ఎక్కడికి వెళ్దామని ట్రై చేస్తుంది, ఆల్ టైమ్ హైస్కి వెళ్దామని ట్రై చేస్తుంది. బేర్స్ ఊరుకుంటారా, జనరల్గా వాళ్ళు ఊరుకోరు. వీళ్ళెవరు బేర్స్ అంటే మార్కెట్ మేకర్స్. ఓకే, అంటే మనం వాళ్ళ ముందు చిన్నపిల్లలం, అంటే మూవ్ చేసేది వాడే. ఓకేనా, పైకి కబుర్లు చెప్తారు కానీ సెల్లర్స్ అని. సెల్లర్ ఈజ్ నథింగ్ బట్ మార్కెట్ మూవర్స్. సో మార్కెట్ మేకర్స్ వాళ్ళే మూవ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు సెల్ సైడ్ ఉన్నారా, లాంగ్ సైడ్ ఉన్నారా అనేది ఎవరికి తెలియదు, ఎవరికి కూడా తెలియదు అది. వాడు కనుక మన సైడ్ ఉన్నాడు ఇప్పుడు, అంటే మనము లాంగ్ సైడ్ ఉంటున్నాం కదా. మనం ఇప్పుడు ఏంటి, నా ప్రొజెక్షన్ ఏంటి, 55,000 కొట్టాలి. మార్కెట్ పాజిటివ్ టెరిటరీలో ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ. సో మై ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్, సేయింగ్ దట్ ఐ వాంట్ బ్యాంక్ నిఫ్టీ టు హిట్ ఆల్ టైమ్ హై ప్రాబ్లీ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఓకే, అండ్ ఇట్స్ ఏ కేక్ వాక్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. ఒక రఫ్లీ ఇంకొక 2,000 పాయింట్లు కూడా లేదు కదా, దాదాపుగా 1,000-1,500 పాయింట్లలో కొట్టేశాడు. సో 2 డేస్లో కూడా కొట్టగలిగారు బ్యాంక్ నిఫ్టీ, 1 డేలో కూడా కొట్టగలిగారు. బట్ నేను మంత్ ఎండ్ అని చెప్తున్నాను. ఓకేనా, అంటే ఈవెన్ కన్సాలిడేట్ అయినా చిన్న క్యాండిల్స్, ఓకేనా, ఇదిగోండి ఇలాంటి క్యాండిల్స్, చిన్న కన్సాలిడేటెడ్ ఇండక్షన్ క్యాండిల్స్ ఇలాగ పడినా కూడా ఈ మంత్ ఎండ్ కొట్టేయాలి. బట్ ఛాన్స్ ఉంటే ఈ వీక్లోనే కొడతాడు ఫ్రెండ్స్, ఈ వీక్లోనే ఛాన్స్ ఉంది. ఓకే, సో మన సైడ్ ఇప్పుడు క్వశ్చన్ ఒకటే, మార్కెట్ మేకర్స్ అనేవాళ్ళు మన సైడ్ ఉన్నారా, మనకు ఆపోజిట్లో ఉన్నారా? ఓకే, నేనైతే ప్రస్తుతానికి మన సైడ్ ఉన్నారు అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడున్న సపోర్ట్ లేపారు. ఓకేనా, ఇక్కడ ట్రెండ్ డైరెక్షన్ ఎవరు మారుస్తారు, మనం మార్చలేం. ఇన్స్టిట్యూషన్స్ లేదా మార్కెట్ మేకర్సే నడుపుతారు. సో మార్కెట్ దేని బట్టి నడుస్తుంది, ఫ్యూచర్ని ఉద్దేశించుకుని మార్కెట్ ఈరోజు మూవ్ చేస్తాడు. అంటే వారం తర్వాత, అంటే వారం కూడా కాదు, ఈ ఫ్రైడే క్లోజింగ్కి మార్కెట్ ఎలా ఉండాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. ఓకేనా, క్లియర్ కట్గా డిసైడ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ నెక్స్ట్ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే న్యూస్ తెలుసు వాళ్ళకి. ఆ న్యూస్కి సంబంధించి ఏ పర్టికులర్ సెక్టర్స్లో ఏ స్టాక్స్ మూవ్ చేస్తారో, ఏ మ్యూచువల్ ఫండ్స్ సెల్ చేస్తారో, ఎవడు వస్తున్నాడు ఐపీఓకి, క్యాష్ ఎక్కడికి మూవ్ అవుతుంది, లార్జ్ క్యాప్స్ నుంచి మిడ్ క్యాప్స్ మూవ్ అవుతుందా, మిడ్ నుంచి స్మాల్ క్యాప్స్ మూవ్ అవుతుందా, ఇలాగ వాళ్ళకి ఒక క్లియర్ కట్ అనాలిసిస్ ఉంటుంది. ఓకే, సో ఫ్రైడేకి మార్కెట్ ఇక్కడ పెట్టాలి అనేది వాళ్ళకి తెలుసు. ఓకే, అలాగే ఆల్ టైమ్ హై ఏ డే వేయాలి, ఏ టైంలో వేయాలి, మార్నింగ్ వేస్తే బెటరా, క్లోజింగ్లో వేస్తే బెటరా అనేది కూడా వాళ్ళకి క్లియర్ కట్ ప్రొజెక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది చెప్తే కొంచెం కామెడీగా ఉంటుంది, బట్ ఇట్స్ ఆల్ ప్రీ స్కెచ్, ప్రీ డిఫైన్డ్. సో కానీ వాళ్ళు అందరూ చేస్తారా అంటే ప్రాబ్లీ అందరూ చేయకపోవచ్చు, బట్ వాళ్ళకి ఒక క్లియర్ కట్ పిక్చర్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఒక నెగిటివ్ న్యూస్ని నెగిటివ్ న్యూస్లోనే తీసుకుంటారు, ఒక పాజిటివ్ న్యూస్ని పాజిటివ్ న్యూస్లోనే తీసుకుంటారు. అంతేగాని చాలామంది చెప్పినట్టు రిజల్ట్స్ బ్యాడ్గా ఉన్న స్టాకులను లేపేయడం ఇలాగా అనేది ఇంట్రాడే పర్స్పెక్టివ్లో ఆ 1 అవర్కి జరుగుతుంది, కానీ ఎంటైర్ డేకి కానీ ఎంటైర్ వీక్కి జరగదు. ఓకే, సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఉంది. నా ప్రొజెక్షన్ ఏంటి, నాకున్న నాలెడ్జ్కి, నాకున్న 6 years ఎక్స్పీరియన్స్కి ఇప్పుడు స్ట్రెంగ్త్ బిల్డ్ చేశాడు, ఒక లో వేసి ఇక్కడ సపోర్ట్ వేసుకున్నాడు. ఓకేనా, మీలో చాలామందికి కూడా టెక్నికల్ అనాలిసిస్ బాగా వచ్చి ఉంటుంది కదా, ఇది కొంచెండి తెలిసి ఉంటుంది కదా. సో ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్, ఇది ఇక్కడ టేర్ చేసి ప్రైస్ పైకి వెళ్ళాడు. సో మళ్ళీ ప్రైస్ కిందకి వస్తే కానీ సెల్ సైడ్ రాదు, అంటే ఇలా రావాలి. ఓకేనా, ఇలా వచ్చినా కూడా ఈ లో బ్రేక్ చేసి దాకా ప్రాబ్లం లేదనమాట. అంటే ఏ లో 50,000 ఇదిగోండి, ఈ లో బ్రేక్ చేసి దాకా మనకి ప్రాబ్లమే లేదు అసలు. ఇది బ్రేక్ చేస్తేనే మళ్ళీ ఇలా వచ్చి ఇలా వస్తానికి ఛాన్స్ ఉంది. లేదు అంటే ఇక్కడ నుంచి ప్రైస్ స్టెప్ బై స్టెప్ ఆల్ టైమ్ హై. ఓకే, సో నేను ఎందుకంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే రీసెంట్గా ఒక సపోర్ట్ వేసాడు, ఆ సపోర్ట్ ఇక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా,
ఇది బ్రేక్ అయ్యేదాకా నాకు ప్రాబ్లం లేదు, ఇది బ్రేక్ అయితేనే నాకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ బీ పాజిటివ్, వెరీ పాజిటివ్. డిప్ వస్తే మటుకి క్యాష్ ఇన్ చేసుకోండి. 100-200 పాయింట్స్ మించి ఎక్కువ మార్కెట్లో ఉండొద్దు. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా లాస్ట్ 6 months నుంచి 200 పాయింట్స్ ఫ్రెండ్స్ 5 minutes 3 minutesలో కొడుతున్నారు ఫ్రెండ్స్ కిందకి. 200-300 పాయింట్స్ని 5 minutesలో కొడుతున్నారు కిందకి. అన్నెసరీగా వేస్ట్ కదా మనకి వచ్చిన ప్రాఫిట్ని బుక్ చేసుకోకపోవడం కూడా. అందు గురించి 100 పాయింట్స్ రాగానే, 120 పాయింట్స్ రాగానే, 150 పాయింట్స్ రాగానే బుక్ చేసుకోవడం. లేదా చాలామందికి 50 పాయింట్స్ చాలు నాకు, నేను ఎక్కువ లాట్స్తో చేస్తాను అనుకున్న వాళ్ళు మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో నేను ఎందుకు ఓవరాల్ పిక్చర్ చెప్పానంటే నాకు టార్గెట్ సిస్టమ్ లేదు, అంటే ఇంట్రాడే పర్స్పెక్టివ్లో ఇక్కడికి వెళ్తుంది. సో నేను ఇది క్లియర్ కట్ పిక్చర్ ఇచ్చేస్తే మనందరికీ యూజ్ అవుతుంది, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను కూడా రేపొద్దున ఎలా ట్రేడ్ చేయొచ్చు, ఇంట్రాడేలో నేను డిప్ వచ్చిన తర్వాత ట్రేడ్ చేయనా, లేకపోతే మార్నింగ్ గ్యాప్ అప్ అయితే వెయిట్ చేసి కరెక్షన్ వచ్చిన తర్వాత తీసుకోనా అనేది నాకు అర్థం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.